గురుభ్యో నమః. ఇక్కడ మనం గత వీడియోలో శ్రీ గురుడు దగ్గరకు వచ్చి తనకు ఎందుకు మనసు స్థిరం కావటం లేదు అనేటువంటి బ్రాహ్మణోత్తముడికి చేసినటువంటి ఉపదేశాన్ని మనం ఇప్పుడు విందాం. అసలు ఏం చెప్తున్నాడు, ఈ బ్రాహ్మణుడికి ఎందుకు మనసు స్థిరం అవ్వటం లేదు, ఇతను చేసినటువంటి పొరపాటు ఏమిటి ఇత్యాది విషయాన్ని శ్రీ గురుడు చక్కగా చెప్తూ ఉన్నాడు. శ్రీ గురువును ఆశ్రయించకుండా అప్పుడు గురుడు అన్నాడు, నాయనా సరే అసలు శ్రీ గురువుని మనం ఏదో ఒక విద్యలో రాణించాలి అంటే ఎవరో ఒకరు గురువుని ఆశ్రయించాల్సిందే కదా. కానీ నువ్వు గురువుని ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేసావు నాయనా, ఏంటి అని అడిగాడు. అప్పుడు అతను కన్నీరు కారుస్తూ, స్వామి నేను మొదట ఒక గురువుని ఆశ్రయించకుండా అయితే ఏమీ లేను, నేను ఆశ్రయించేశాను. నేను ఎప్పుడు ఆయన ఏం చేసేవాడు, నన్ను ఎప్పుడు తిడుతూనే ఉండేవాడు. మిగతా వాళ్ళతో ప్రేమగా మాట్లాడేవారు, కానీ నన్ను మాత్రం ఎప్పటికీ ఏమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నీ బుద్ధి సరిలేదు, నీ బుద్ధికి ఇంకా స్థిరంగా రాలేదు అని చెప్తూనే ఉండేవాడు. నాకు వేదము కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చెయ్యలేదు. ఇక్కడ ఏం చేశాడు, గురువు ఏమీ చెప్పలేదట ఈయనకి. ఆయన దగ్గర ఆయన సాంగత్యంలో ఉంచుకున్నాడు కానీ ఏమీ చెప్పలేదు. అందుకని ఒకరోజు గురువు ఆజ్ఞాపించినటువంటి సేవ ఏదైతే ఉందో ఆయన చేయలేదట. అప్పుడు ఆయన నా పైన ఎంతో కోపంగా తీవ్రంగా నిందించాడు. వెంటనే నేను ఆయన్ని విడిచి వచ్చేశాను. అంటే ఆయన చెప్పిన పని చేయలేదు నేనని చెప్పి నన్ను ఎంతో ఆగ్రహంతో అరిచాడు. కాబట్టి ఆయన కోపంగా ఉన్నటువంటి గురువు దగ్గర నాకేం పని అని చెప్పి నేను కాస్త అక్కడి నుంచి వచ్చేశాను అన్నాడు. వెంటనే నేను అప్పుడు శ్రీ గురుడు ముక్కు మీద వేలేసుకొని, ఓరి బ్రాహ్మణుడా ఎంత పని చేశావయ్యా నీవు చేసిన పని ఆత్మహత్య అంటే మహాపాపము. చాలామంది ఈ రోజుల్లో గురువుని ఈ గురువు కాకపోతే ఆ గురువు కాకపోతే ఈ గురువు లేకపోతే లివింగ్ గురువు ఉండాలి, ఇంకోటి ఉండాలి, ఇవన్నీ అనుకుంటూ ఉన్నారు. వాస్తవానికి భరద్వాజ మాస్టర్కి ఏ లివింగ్ గురువు ఉన్నారండి, మాతాజీ కృష్ణప్రియకి ఏ లివింగ్ గురువు వచ్చాడండి, జుండూరు కామేశ్వరమ్మ గారికి ఏ లివింగ్ గురువు వచ్చాడండి, వేమూరి వెంకటేశ్వరరావుకి ఏ లివింగ్ గురువు వచ్చాడండి, కేశవజీ గారికి ఏ లివింగ్ గురువు వచ్చాడండి, మన ఆదిపుడి మోహన్ రావు గారికి ఏ లివింగ్ గురువు వచ్చాడండి. నీ తపనే గురువుని అందిస్తుంది, అది కూడా అత్యుత్తమమైనటువంటి సమర్థత గురువుని నీకు అందిస్తుంది. అందించినటువంటి ఆ గురువుని మనము గుర్తించలేక ఆయన ఇచ్చేటువంటి అనుగ్రహదారిని అందుకోలేక పిల్లకాలువల వెంట పరిగెత్తడం చేస్తూ ఉన్నామన్నమాట. అందుకని మనకి స్థిరంగా ఉండటం లేదు. అదే ఈయన అన్నాడు, ఎంత పాపం చేసావురా నాయనా అని. నిజానికి నీవే నీలో దుర్గుణాలను తెలుసుకోలేక గురువుని నిందిస్తున్నావు. ఇప్పుడు సహనము అనేటువంటి క్వాలిటీ ఇతనికి లేదని తెలిసిపోతూ ఉంది కదా మనకి. నిజానికి నీకు ఇంకా మనస్సు నిశ్చలం ఎలా అవుతుంది చెప్పు నాయన. ఇంకా ఆయన తెలుసుకోలేక నువ్వు సరే తెలుసుకోలేకపోయావు, అది నా అజ్ఞానం అనుకోవట్లేదే. నాకు గురువు ఏమీ చేయలేదని గురువుని నిందిస్తున్నావు నువ్వు. దొరికిన కామధేను వంటి గురువుని విడిచి నీ ఎక్కడికి పరిగెత్తితే మాత్రం నీకు జ్ఞానం ఎలా వస్తుంది నాయన. జ్ఞానాంధకారంలోనూ చిక్కుపడవలసిందే. గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. ఏమన్నాడు, గురువుని ఎలా నిజంగా గురు సాంగత్యంలో మనం కానీ ఉండగలిగితే, అది వ్యక్తిగా చూస్తే మాత్రం మనం నిమిషం కూడా గురువు దగ్గర ఉండలేమండి. వ్యక్తి కాదు, అతనిలో ఉన్న శక్తి, ఆ శక్తి ఏదో కాదు, మూలతత్వమైనటువంటి ఆ పరమాత్మ శక్తే ఇదిగా నన్ను ఉద్ధరించేదానికి నా ముందు ఉంది అనేటువంటి భావనతో ఉండగలిగితే, నిజంగా ఆ గోపికలు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఆ కృష్ణుడు తమతోనే ఉన్నట్లుగా ఎలా భావన చేసేవారో అలాంటి భావనతో శిష్యులు జీవించవచ్చు, ఆ గురువుతో తాధ్యాత్మ్యం చెందవచ్చు. ఇది 100కు 100% సత్యము. కాబట్టి అలా మనం ఉండగలగాలి. అదే అన్నాడు ఇక్కడ, దేవాలను నువ్వేం చేస్తున్నావు, అతనికి వేదాంగాలు అష్టసిద్ధులు అతనికి ఆధీనం, నీ వంటి గురుద్రోహి మొహం చూడడం కూడా అపశకునం అవుతుంది. అందుకే ఇప్పుడు చాలా జరిగేటువంటి పరిస్థితులకి చాలామంది అంటారు, అరే అటువంటి వాళ్ళ విషయాన్ని మేము వినము, అటువంటి వాళ్ళ ఛానల్స్ మేము చూడము, అటువంటి వాళ్ళ గురించి మా నోటితో మేము మాట్లాడము. ఎందుకు అంటే అంతటి దుర్మార్గమైనటువంటి అపకీర్తిని పొందిన వాళ్ళు గురువు విషయంలో అటువంటి వాళ్ళని చూస్తే అపశకునం కూడా కలుగుతుందనేటువంటి విజ్ఞత ప్రస్తుత గురు భక్తులకు ఉందన్నమాట.
దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పు పట్టినట్టుందయ్యా నీ పని అన్నాడు. అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి ఇలా అంటున్నాడు, పరమగురు జ్ఞానసాగర, బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశానయ్యా. గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతి దీనంగా. ఇప్పుడు అతనిలో పశ్చాత్తాపం వస్తుంది, తను చేసినటువంటి పని పట్ల పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ పశ్చాత్తాపంతో ఆ దీనార్థ హృదయంతో వేడినప్పుడు గురుడు ఏం చేస్తాడో చూద్దాం. శ్రీ గురుడు అతని ధైర్యానికి కరిగిపోయాడు. అది ప్రేమమూర్తి అయినటువంటి గురుని లక్షణం. అతన్ని కరుణతో పట్టుకొని లేవదీసి, నాయన, గురువే తల్లి తండ్రి, ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ప్రత్యక్ష రూపం, నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే. నిజంగా ఇటీవల నేను ఒక చోటకి గురు దర్శనానికి వెళ్ళాను అనమాట. వెళ్ళి అంటే ఇప్పుడు మనము మేరు పర్వతం వంటి సాయినాథుడుని ఆశ్రయించి ఉన్నాం కదా. ఆశ్రయించినప్పుడు సరే, సాయినాథుడు చెప్పాడు అంతటా ఉన్నది నేనే, అందరిలో ఉన్నది నేనే. సరే, నేటి తత్వంలో ప్రస్తుతం మంచి ఎంతోమంది బాధల్ని తీర్చి అక్కును చేర్చుకునేటువంటి గురు సామ్రాట్టుగా ఉన్నారు కదా, దర్శిద్దాము అని వెళ్ళినప్పుడు నేను సందేహ సంశయాలు తగ్గాయి. కానీ వెళ్తూ ఉన్నా, అంటే అడుగడుగునా అనుకుంటు. కానీ అక్కడ నాకు ఒక స్లిప్పుని ఇచ్చారనమాట. అందరికీ స్లిప్పులు ఇస్తున్నారు, కానీ నాకు ఒక స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్లో వచ్చినటువంటిది, గురువు అంటే దేహబంధం కాదు, రక్తబంధం కాదు, గురువు అంటే సాక్షాత్ ఆత్మబంధం అని తెలుసుకో. అయిపోయింది. లోపల ఉన్నటువంటి సందేహం కాస్త పటాపంచలైపోయింది. అట్లా ఉంటుంది గురుతత్వ భావన, ఆ గురుతత్వ స్పందన, ఆ గురువు చేసేటువంటి లీలా విభూతులు అలా ఉంటాయన్నమాట. నిజ గురువుల దగ్గర కలిగేటువంటి ఆ అనుభవాలు అలా ఉంటాయి. అంటున్నాడు, ఆయన ఒక్కరే, ఇందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువుని సేవించాలి. అది తెలిపేటందుకు నీకొక కథ చెప్తాను, విను నాయనా అని చెప్పి శ్రీ గురుడు చెప్తూ ఉన్నాడు. ఆ కథ ఏంటి ఏందని తదుపరి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.